శ్రీ రమణ భాషణములు. ఒక సన్యాసి ఇలా అడిగారు: ఆత్మ మనస్సుకు అతీతమనియు అయినప్పటికీ మనస్సుతో ఆత్మానుభవం కలుగునని చెప్పారు. ఈ విరుద్ధమైన వాక్యాలను సమన్వయించడం ఎలా? మహర్షి: మృత మనస్సుతో అనగా ఆలోచన రహితమైన లోపలకు మరలించబడిన మనస్సుతో ఆత్మానుభవం గోచరమవుతుంది. అప్పుడు మనస్సు తన మూలంను చూచి అదే అవుతుంది. అది విషయంను చూచు కర్త వంటిది కాదు. దీపం చీకటి గదిలో ప్రకాశం నింపుతుంది, కళ్ళకు వస్తువులను కనబడేటట్లు చేస్తుంది. కానీ సూర్యోదయం తర్వాత దీపంతో పనేమిటి? స్వయం ప్రకాశమానమైన సూర్యుని వైపు నీ కళ్ళను త్రిప్పితే చాలు. మనస్సు విషయం కూడా అంతే. విషయాలను చూడడానికి మనస్సు యొక్క ప్రతిబింబత కాంతి అవసరం. హృదయాన్ని చూడడానికి మనస్సును దాని వైపు త్రిప్పితే సరిపోతుంది. అప్పుడు మనస్సు నశించి హృదయం ప్రకాశిస్తుంది.